వెల్కమ్ టు పురలోకల్. భారతదేశం హిందూ మెజారిటీ దేశం, మరి పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం. మన దేశంలో ముస్లింలు మైనార్టీలు అయితే అక్కడ హిందువులు మైనార్టీలు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ లో 80% హిందూ జనాభా ఉన్న ఒక నగరం ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? మన పొరుగు దేశంలో, అది కఠినమైన నిబంధనలు ఉండే పాకిస్తాన్ లో ముస్లింల కంటే హిందువులే మెజారిటీగా నివసిస్తున్న ఒక అద్భుతమైన నగరం ఉంది. అదే మిథి నగరం. అసలు ఈ మిథి నగరం ఎక్కడ ఉంది? అక్కడ హిందువుల జీవన విధానం ఎలా ఉంటుంది? మత సామరస్యానికి ఈ నగరం ఎలా ప్రతీకగా నిలుస్తుంది? పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య కేవలం 1.5% మాత్రమే ఉంటుంది. అయితే పాక్ లోని మొత్తం హిందువుల్లో 90% మంది కేవలం సింధ్ ప్రావిన్స్ లోనే నివసిస్తున్నారు. ముఖ్యంగా భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే ధార్ పార్కర్ జిల్లాలోని ప్రధాన నగరమే ఈ మిథి నగరం. ఈ నగరంలో మొత్తం 87,000 మంది జనాభా ఉండగా అందులో ఏకంగా 80% మంది హిందువులే కావడం విశేషం. ఇక్కడ ముస్లింల జనాభా కేవలం 20% లోపే ఉంటుంది. ఇక్కడ ప్రతి వీధిలోనూ హిందూ దేవాలయాలు దర్శనమిస్తాయి. మసీదుల కంటే గుడిలే ఎక్కువగా కనిపిస్తాయి. నగరంలో తిరిగే చాలా మంది హిందువులు నుదుటిన బొట్టు పెట్టుకుని ఎంతో స్వేచ్ఛగా తమ సంస్కృతిని చాటుకుంటారు. ముస్లిం దేశంలో ఉన్నప్పటికీ హిందువుల భావాలను గౌరవిస్తూ ఈ నగరంలో గోవధపై పూర్తి నిషేధం కూడా ఉంది. ఇక్కడ గోవును కేవలం పూజిస్తారు తప్ప వధించరు. మరో అద్భుత విషయం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లింలు ఎంతో సామరస్యంగా జీవిస్తారు. దీపావళి వస్తే ముస్లింలు టపాసులు కాలుస్తారు. రంజాన్ వస్తే హిందువులు కలిసి పండుగ జరుపుకుంటారు. మొహరం ఊరేగింపుల్లో సైతం హిందువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మిథి నగరమే కాకుండా పక్కనే ఉన్న ఉమర్కోట్ జిల్లాలోనూ 54% మంది హిందువులే మెజారిటీగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాక్ లో హిందువుల పరిస్థితిపై రకరకాల చర్చలు నడుస్తున్న తరుణంలో ఈ మిథి నగరం మాత్రం మత సామరస్యానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.